మన కులాలకి, నిమ్న వర్గాలకి, అణగారిన వర్గాలకి, మన ప్రత్యేకంగా బలహీన వర్గాలకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మనం రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి. ఎక్కడ పొరపాటున కూడా ఆవేశపడి తప్పుడు అడుగులు వేయకండి. నాకు బాగా గుర్తుంది, లాస్ట్ ఎలక్షన్లో 2023-2024 మధ్యలో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు అనేక మంది నికార్సైన మంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురై ఈ పార్టీలో మాకు న్యాయం జరుగుతలేరు, పలానా సాయకుడు నాయకుడికి మాకు సంబంధం లేదు, వాడిని ఎక్కడి నుంచో తెచ్చి ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పి రకరకాలుగా ఆవేదన చెంది పార్టీ వదిలిపోవాలనుకున్న టైంలో కూడా నేను ఒక్కొక్క మిత్రుడిని ఇంటికి పిలుచుకొని చేయి పట్టుకొని, ఇక్కడ చాలా మందికి తెలుసు నేను చెప్తున్న విషయము, చెయ్యి పట్టుకొని పొరపాటున కూడా గాంధీ భవన్ గేట్ బయట కాలు పెట్టద్దు తమ్ముడు, ఏదో ఒక రోజు మనకి కాంగ్రెస్ పార్టీలో అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అవకాశం దొరుకుతుంది, రాజ్యాధికారం మనకు దక్కుతుంది అని చెప్పి ఆ రోజు నేను తెలియజేయడం జరిగింది. ఇవాళ ఆ మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇక్కడ కూర్చుంటే చాలా ముచ్చటగా ఉంది.